ఈరోజు భార్య భర్త ఇద్దరు అని నేను అనను, కానీ ఇండివిజువల్గా నేను మాట్లాడుతున్నాను. భార్య భర్త ఇద్దరు కూడా నీతిమంతులుగా ఉంటే ఏముండాలో తెలుసా? మీకు సాక్ష్యం ఉండాలి. సాక్ష్యం ఏం చేస్తుందో తెలుసా? నీ పిల్లల్ని దేవుడి దగ్గరికి నడిపిస్తుంది. లోతు నీతిని ప్రకటించలేదు, కూతుర్లకి రాజీ పడిపోయాడు. వాళ్ళు చేస్తున్న అక్రమ పనులకు భార్యకి నీతి బోధించలేదు, పిల్లలకి నీతి బోధించలేదు. అందుకనే సాక్ష్యాన్ని కోల్పోయాడు. ఈ రోజు ఇంటిలో ఎప్పుడు నీ పిల్లలకి, నీ భార్యకి, భర్తకి కూడా చెప్పాలి. భార్య ఏదైనా తప్పుడు పని చేస్తే భర్త, నువ్వు నోరు తెరిచి మాట్లాడు. నువ్వు నాకు చెప్పేదానివి అయిపోయావా? పోన్లే అనుకోని, నువ్వు చేస్తుంది తప్పయ్యా అని చెప్పగలగాలి. నువ్వు చేస్తుంది తప్పయ్యా. ఒకవేళ నీ భర్త మూర్ఖుడే అనుకో, నువ్వేం చేయాలో తెలుసా? ప్రార్థనతో పోరాడాలి. ఏస్తేరు ఏం చేసింది? మొద్దుకయ్యేసిన శాసనాన్ని తారుమారు చేయాలంటే రాజు దగ్గరికి వెళ్ళాలి. రాజేమో కోపిస్తోడు, మూర్ఖుడు, మాట వినడు. అతను ఒక తీర్మానం ఒకటి ఏంటంటే, అతను ఆ రాజ్యసభలో ఉన్నప్పుడు అసలు అతని దగ్గరికి రాణిగారు రాకూడదు. ఆ టైంలో ఆవిడ ఏం చేసింది చెప్పండి? రాజు దగ్గరికి వెళ్ళి జరుగుతున్న తప్పు చెప్పడానికి వెళ్ళడానికి ఆవిడ ఏం చేసిందో తెలుసా? ఉపవాసంతో ప్రార్థన చేసింది. హల్లెలూయా. నా భర్త వినడండి, నా భర్త వినడు, నన్ను కొడతాడు, చెప్తే కొడతాడు. ప్రార్థన చేయి. ఎలాంటి ప్రార్థనో తెలుసా? ఉపవాస ప్రార్థన చెయ్యి. ఉపవాస ప్రార్థన చెయ్యి. నీ ఇంటిలో నీతి మాలిన పనులు జరుగుతున్నాయి. త్రాగుబోతుగా నీ కొడుకున్నాడు, త్రాగుబోతుగా నీ భర్త ఉన్నాడు, నీ మాట వినట్లేదు. నువ్వేం చేయాలో తెలుసా? తిండి మానేసి ప్రార్థనతో పోరాడాలి.